we could not balance this. కర్నూలు జిల్లా కోసగి మండలం పేదలకు పట్టణాలలో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల మంజూరు చేయాలని సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు 1 లక్ష స్థలాల అర్హులైన పేదలకు గ్రామాలలో 3 సెంట్లు పట్టణ 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ కోసిగి ఎంఆర్ఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి ఆర్ఐ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, మండల అధ్యక్ష కార్యదర్శులు జీవన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇల్లు నిర్మించుకున్న వారికి పెండింగ్ బిల్లులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలము, మున్సిపల్ పరిధిలో 2 సెంట్ల స్థలము అర్హులైన వారికి ఇవ్వాలని, అలాగే ఎవరు పాలక వర్గాల్లో ఉంటే వాళ్ళకే పరిమితం కానట్ల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు అర్హులైన వారు ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేవో అద్దెల్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి నీడ కల్పించవలసిన బాధ్యత ఉన్నత అధికారులు, మండల స్థాయి అధికారులు ఎంపిక చేసుకొని చేయాలని, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులకి, వైఎస్ఆర్లో ఉంటే వైఎస్ఆర్ నాయకులకి ఉన్నట్ల అర్హులైన ఎవరు, పట్టంలో ఎవరు ఉన్నారు, వానికి ఇల్లు ఉందా లేదా, వాడు బాడీకి పట్టంలో ఉన్నాడా అనేది విచారణ జరిపి అర్హులైన వారికి ఇల్లు లబ్ధి చేసే గవర్నమెంట్కి మంచి పేరు ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ గవర్నమెంట్కి మళ్ళీ రాబోయే మంచి ఓటు శాతం కూడా పెరుగుతుందని సిపిఐ పార్టీగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా కానీ ఎక్కువ శాతం వలసలు వెళ్ళి కనీసం బొక్కలు పడిన కొట్టాల్లో ఉన్నారు. అలాంటి వారికి సర్వే చేసి వాళ్ళకి లబ్ధిదారులకి ఇల్లు మంజూరు చేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు కూడా, 5 లక్షలు కూడా చాలు. యాక్చువల్ అంటే మినిమం ఇల్లు పూర్తి కావాలి లోపల 15 లక్షలు అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అంత అప్పుల పాలు చేయడని జగన్మోహన్ రెడ్డి మీద పాలక వర్గము, కూటమి ప్రభుత్వము ఆయన మీద అప్పులు ఎక్కువ తెచ్చినాడు, దాన్ని కట్టుకోలేకపోతున్నామని చంద్రబాబు గారు మరో పక్క బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడినావు? నువ్వు ఎలక్షన్లోనే ఏమి వాగ్దానం చేసినావు? ఆ వాగ్దానాలనే మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతున్నాం. కావున ఈ భవిష్యత్తులో ఈ పని మళ్ళీ కాకుండా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ పార్టీగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుపేదలను ఎంపిక చేయాలనిగా సిపిఐ పార్టీగా కోరుతున్నాం. నా పేరు